రాష్ట్రాన్ని మలసాలన్న ఉద్దేశంతో ప్రజల నుంచి నైతిక వనరుల దాకా ఎలా వాటిని Minister for Education Sri Jagdishwar Reddy garu and all my friends, colleagues, teachers విగ్రహానికి పుష్పమాల వేస్తారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ మహేంద్ర రవీందర్ గారు, జనార్దన్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ గౌరవనీయులు ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు, ప్రపంచంలో ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే మొదటి బడి అమ్మ ఒడి, ఆ తర్వాత గురువే జీవితం. అమ్మ జన్మనిస్తుంది కానీ గురువు జీవితాన్ని ఇస్తాడు. ఎంత గొప్ప గురువులు అంటే మా గురువు మృత్యుంజయ శర్మ గారు. ఈ సందర్భంలో నేను వారిని జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేను. పద్యం, దాని ప్రతిపదార్థ తాత్పర్యం, ఆ సమాజాలు జటిలమైన సమాసాలను విడదీసి వెన్నతో పెట్టినట్టుగా చెప్పిన తర్వాత రేపు ఎవడు భాషా దోషం లేకుండా, వ్యాకరణ దోషం లేకుండా, ఉచ్చారణ దోషం లేకుండా ఎవరైతే దీన్ని కంఠస్థం చేసి రేపు అప్పగిస్తారో రేపటి పీరియడ్లో వాళ్ళకు ఒక 100 పేజీల నోట్బుక్ ప్రైజ్ రానేది. వారి సొంత డబ్బులతో కొనిచ్చేది. ఒకరోజు ఉత్తర గోగ్రహణం అనే పాటను చెప్తా ఉన్నారు. ఉత్తర గోగ్రహణంలో ఆ విరాటరాజు ఆవులన్నీ తోలుకపోవడానికి తనకు ఉండేటువంటి సైనిక బలంతో, రాజ్య బలంతో తోలుకపోవడానికి దుర్యోధనుడు దండెత్తి వస్తూ ఉంటాడు పెద్ద ఎత్తున. ఆ ఉత్తర కుమారుడు, ఆ విరాటరాజు గారి కొడుకు భయపడిపోయి చెట్టెక్కి కూర్చుంటాడు. బృహన్నల వేషంలో ఉన్నటువంటి అర్జునుడు, ఒరే నువ్వు రాజబిడ్డవు, విజయవో వీరస్వర్గమో పోరాడాలి తప్ప ఇట్లా క్షాత్రం కాదురా, నువ్వు చెట్టెక్కి కూర్చోవద్దు, దిగు పోరాడు, వాళ్ళతో పోరాడంటే నేను పోరాడలేను అని చెప్తాడు. విషయం పెద్దదేం కాదు కానీ దాన్ని వాడిన ఆ అవన్నీ చాలా సమాసాలు అవన్నీ చాలా కొంచెం కఠినంగా ఉన్నాయి. భీష్మద్రోణ కృపాది ధన్వినికర బీలంబు, దుర్యోధన గ్రీష్మాదిత్య పటుప్రతాప విసరా కీర్ణంబు, శస్త్రాస్త్ర జాలోస్మస్పార చతుర్విధోజ్వల బలత్యుగ్రం, బుధగ్రజ్వదార్ చిష్మత్వ కలితంబు సైన్యమిది, నేను ఘోరంగా శక్తుండని అంటాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు మీ ముందు ఈరోజు నిలబడి ఈ పద్యం చెప్పగలుగుతున్నా అంటే పూర్తి స్థాయిలో అది మా గురువు గారు పెట్టిన భిక్ష తప్ప వేరొకటి కాదు. గురువు డ్యూటీ చేసి పాఠం గొప్పగా చెప్తే, విద్యార్థులను తయారు చేస్తే బృహస్పతి, అదే గురువు బోధనకు దూరంగా ఉంటే, డ్యూటీకి ద్రోహం చేస్తే శనిగ్రహం అయిపోతుంది. ఈ సోయి ఉపాధ్యాయ లోకంలో ఉండాలి. తెలంగాణలో ఉచిత నిర్బంధ విద్య గురించి నేను చాలా స్టడీ కూడా చేస్తున్నా. దాని కార్యాచరణ రూపంలోకి తేవలసింది. నెక్స్ట్ ఇయర్కి బహుశా మొత్తం అంతా రాష్ట్రం అంతా ఒకటిసారి తెలియకపోయినా కొంచెం పకడ్బందీగా కాన్స్టిట్యున్సీకి ఒక స్కూలా, మండలానికి ఒక స్కూలా, అదంతా కూడా మనం విద్యావేత్తలను పిలవాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని ఉపాధ్యాయులను, లెక్చరర్లను, ప్రొఫెసర్లను, వైస్ ఛాన్సలర్లను పిలిచి మీతోనే ఆ కార్యక్రమాన్ని మొత్తం నిర్ణయించేది ఉంది. రాబోయే కొద్ది రోజులలోనే మీకు పిలుపు వస్తుంది. తెలంగాణ ఉపాధ్యాయ లోకానికి ఈ సందర్భంగా, ఈ గురు పూజోత్సవం సందర్భంగా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మీ పాత్ర అనన్య సామాన్యం. మీరు 36 రోజులు సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. అందరం కదిలినాం కాబట్టే, అందరం కలిసినాం కాబట్టే, అన్ని పిడికిలు లేచినాయి కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. అందులో మీ పాత్ర కూడా చాలా పెద్దది. ఏకీకృత రూల్స్, సర్వీస్ ఏకీకృతం కావాలి, ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. మీ మధ్యలోనే కొన్ని విభేదాలని ఉపాధ్యాయులు అందరూ ఒకే చట్టం కింద, మంచిదే, వెల్కమ్ గెస్చర్. కాకపోతే చిన్న చిన్న ఏమన్నా భేదాభిప్రాయాలు అంటే నేనే మిమ్మల్ని పిలుస్తాను త్వరలో. అన్ని యూనియన్లను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి మనం దాన్ని ఒక ధరికి తెచ్చుకుందాం. అది గొప్పగా ఉంటుంది అనుకుంటే దాన్నే ఫాలో చేద్దాం. తర్వాత ఉపాధ్యాయుల నుంచే డిఈఓలు, ఎంఈఓలు ఇట్లాంటి పదవులు రావాలని మీరు కోరుతున్నారు. చాలా న్యాయమైన కోరిక అది. కారణం ఏంటంటే విద్య ఎట్లా ఉంటే బాగుంటుంది, ఏముంటే బాగుంటుంది, విద్య పర్యవేక్షణ మీరు చేస్తేనే మంచిది. తలపండిన ఉపాధ్యాయులు చేస్తేనే గొప్పగా ఉంటుంది. మీలో నుంచి ఆ సూపర్వైజరీ పోస్టులలోకి వస్తే కూడా బాగా ఉంటుంది. కాబట్టి అది కూడా నేను మీతో చర్చ చేస్తా. తప్పకుండా దాన్ని కూడా చేసుకుందాం.